హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో బీరకాయ బఠానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఎండు బఠానీలను తీసుకొని 6 అవర్స్ పాటు నానబెట్టుకొని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. బఠానీలను కుక్కర్లోకి తీసుకొని 1/2 కప్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ బఠానీలు ఇలా ఉడికినప్పుడు మనం ప్రెస్ చేసి చూస్తే 2 పార్ట్స్గా విడిపోవాలి. అప్పుడే బఠానీ చక్కగా ఉడికిపోయినట్టు. బీరకాయలను తీసుకొని తొక్క మొత్తం ఈ విధంగా పీల్ చేసి ఈ విధంగా అన్ని బీరకాయలను పీల్ చేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని సైడ్స్కి కట్ చేసి ఈ వీడియోలో చూపిన విధంగా మొత్తం బీరకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటమన్నాక కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అదేవిధంగా ఆనియన్స్ని వేసుకొని చక్కగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇందులోకి 1 స్పూన్ పసుపు అదేవిధంగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేసి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ బీరకాయల నుండి లైట్గా మనకు వాటర్ ఫామ్ అవ్వడం కనిపిస్తుంది. ఈ వాటర్లోనే మనం బీరకాయలను 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. విధంగా ఉడికిపోయిన బీరకాయల్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకొని అదేవిధంగా రుచికి సరిపడా కారం వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మనకు కారం కూడా చక్కగా ఇందులోకి కలిసిపోతుంది. అప్పుడు ముందుగా ఉడికించుకున్న బఠానీలను వేసి మరొక 10 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చూడండి, బీరకాయ బఠానీ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇందులోకి మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఇలానే వదిలేయాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన బీరకాయ బఠానీ కర్రీ ప్రిపేర్ అయ్యింది. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.